మొన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోసం మొదలైన అల్లర్లు క్రమంగా ముస్లింలు హిందువులపై దాడి చేయడం, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందూ స్త్రీలను అత్యాచారం చేయడం, వారిపై దాడి చేసి చంపడం వంటివి చేశారు. దీనిపై మన దేశంలోని ఏ ఒక్క సెక్యులర్ కూడా మాట్లాడలేదు. కానీ పాలస్తీనా ముస్లింల కోసం మాత్రం ఇక్కడుండే సెక్యులర్లు మాట్లాడటం జరిగింది. ఇవాళ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాస్త వెస్ట్ బెంగాల్లో ముస్లింలు హిందువులపై దాడి చేసి వారిని చంపేస్తుంటే మన దేశంలోని సెక్యులర్లు మాట్లాడకుండా మౌనంగా ఎందుకున్నారు? భారత్ మాతాకి జై అనకుండా పాలస్తీనా జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, ఇండియాలోని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తామని చెప్పేవారిని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఒక్క నిమిషం ఆలోచించండి. కొత్తగా వచ్చిన వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఏ రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతున్నాయో ఒక్క నిమిషం గమనించండి. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇండియాలో 14% ఉన్న ముస్లింల కోసం ఫైట్ చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, డిఎంకే, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఐ లాంటి చాలా పార్టీలున్నాయి. కానీ మెజారిటీ 80% ఉన్న హిందువుల కోసం ఫైట్ చేయడానికి మాత్రం ఉన్న ఒకే ఒక పార్టీ బీజేపీ ఒక్కటే. కాబట్టి ఇప్పటికైనా ఓటు వేసే ముందు ఎవరికి వేయాలనేది ఒక్కసారి ఆలోచించండి.